ట్రంప్ ఇప్పుడు మాస్ డిపోర్టేషన్ ప్లాన్‌ని అమలు చేస్తున్నాడు. అసలు ఈ మాస్ డిపోర్టేషన్ ప్లాన్ అంటే ఏంటి? ఎందుకోసం ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఈ ప్లాన్‌ని అమలు చేస్తున్నాడని మనం వివరాల్లోకెళ్తే, వివరాలు ఏంటంటే అమెరికాలోకి అక్రమంగా వచ్చేటువంటి వలసదారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళని అక్కడున్నటువంటి అధికారులు పట్టుకొని కోర్టు ముందు నిలబెడుతున్నారు. అక్కడి వరకు బానే ఉంది. కోర్టు నిలబెట్టిన తర్వాత వీళ్ళేం చేస్తున్నారు, కోర్టు ఇచ్చేటువంటి నోటీసులు, ఆ నోటీసులు తీసుకోకుండా ఏళ్ల తరబడి టైమ్ పాస్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఇక్కడ నోటీసులు తీసుకొని కోర్ట్‌కి అటెండ్ అయ్యి, కోర్ట్ జడ్జిమెంట్ ఇస్తే తప్ప వాళ్ళు అక్రమ చొరబాటుదారులని, వాళ్ళని కంట్రీలోంచి పంపించేయాలని చెప్పి కోర్టు కన్ఫర్మ్ జడ్జిమెంట్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఈ టైమ్ పాస్ అయితే ఏదైతే ఉందో, నోటీసులు తీసుకోకుండా అమెరికా అధికారులకి కనిపించకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు అమెరికాలో హ్యాపీగా. దీన్నే గోస్టింగ్ అంటారు. అమెరికాలో ఇలా అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో నోటీసులు తీసుకోకుండా అమెరికా అధికారులకు చెక్కకుండా తిరిగేటువంటి వాళ్ళని గోస్టింగ్ అంటారు. సో ఇక్కడ వరకు అయితే ఇప్పటి వరకు ఈ గోస్టింగ్ ట్రిక్ వాడుకొని ఈ వలసదారులు ఎవరైతే ఉన్నారో హ్యాపీగా బతికేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే మాస్ డిపోర్టేషన్ ప్లాన్ చేస్తున్నాడు. ఏంటి మాస్ డిపోర్టేషన్ ప్లాన్ అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే బహిష్కరణ. ఇప్పుడు అధికారులు ఎవరైతే పట్టుకుంటారో వలసదారులని, ఆ వలసదారులకు పట్టుకోగానే అధికారులకి ఇప్పుడు పూర్తి అధికారాలు ఇచ్చేస్తున్నాడు. ఏంటి, మీరు వలసదారులను అక్రమంగా పట్టుకుంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళని డైరెక్ట్‌గా వెనక్కి పంపించేసేయండి. ఎటువంటి న్యాయస్థానాలకి వాళ్ళని అప్పచెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరే జడ్జిమెంట్ పాస్ చేసుకొని వాళ్ళని విమానం ఎక్కిచ్చేసేయటమే అని చెప్పి వాళ్ళకి అధికారాలు ఇస్తున్నాడు. సో దీనివల్ల అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారులకి ఇప్పుడు ఈ గోస్టింగ్ ట్రిక్ వాడేటువంటి అవకాశం లేకుండా పోయింది. సో మరి మీకు మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇప్పుడు ట్రంప్ నిజంగానే ఈ ఇది మాస్ డిపోర్టేషన్ ప్లాన్‌ని అమలు చేస్తాడా? చేయడానికి కుదురుతుందా? చూద్దాం ఏం జరుగుతుందో. దీని మీద మరి మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.